హాయ్, నేను అనిల్ నాయర్ని. ఒక స్టూడెంట్ మనకు సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అనే ఒక ప్రూఫ్ హాఫ్ పేజ్ ఉంది సార్. మీరు దాన్ని సింపుల్గా చెప్పగలుగుతారు అనే ఒక ఆశతోటి కామెంట్ పెట్టాను అన్నాడు. అతని కోసం కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. ఏంటంటే అతను అడిగిన క్వశ్చన్, త్రిభుజములో మూడు కోణాల మొత్తము ఎందుకు 180 degrees ఎప్పుడూ ఉంటుంది. మూడు కోణాలు మనం 1, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అనుకుందాం. ఎందుకు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఎందుకు ఎప్పుడు 180 degrees ఉంటుంది. ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్ థింకింగ్ ని మల్టిప్లై చేస్తుంది. ఇది చెప్పే ముందు ఒక కాన్సెప్ట్ చూడండి. రెండు ప్యారలల్ లైన్స్ తీసుకున్నాను. ఈ ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ కనెక్ట్ చేస్తుంది. దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఒకటి యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4. ఇదే యాంగిల్ 1 ఇక్కడ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ మీకు యాంగిల్ 3 ఉంటే ఇక్కడ యాంగిల్ 3, ఇక్కడ యాంగిల్ 2 ఉంటే ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 1 ఉంటే ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 1 ఉంటే యాంగిల్ 4. సింపుల్ కాన్సెప్ట్. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ మీరు సింపుల్గా దీనికి ప్యారలల్ లైన్గా ఒక ప్యారలల్ లైన్ గీయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ప్యారలల్ లైన్ని ఇది కట్ చేస్తుంది, ఈ రెండు ప్యారలల్ లైన్ని ఇది కట్ చేస్తుంది, ఇది కట్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉంటుంది. ఈ రెండు ప్యారలల్ లైన్స్ ని ఇది కట్ చేస్తుంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది. స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. వాట్ ఈస్ ద యాంగిల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్? 180 degrees. కాబట్టి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఎంత సార్? 180 degrees. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఈ లైన్ కి ఎగ్జాక్ట్ గా ప్యారలల్ లైన్ ఇది గీయండి, ఇది కట్ చేస్తుంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉంటుంది. ఈ మూడు యాంగిల్స్ ని కలిపితే స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. స్ట్రైట్ లైన్ ఆన్సర్ ఎంత? 180 degrees. యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎందుకు 180 degrees అనేది చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇట్లాంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్ నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్, మెమరీ బేస్డ్ కాదు. ఇట్లాంటి డీటెయిల్డ్గా చదువుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అని అంటే, డిస్క్రిప్షన్లో కోర్స్ ఉంది. కోర్సు క్లిక్ చేసి కంటెంట్ ఒకసారి చూసుకొని నాకు అనిల్ సార్ చెప్పే కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఆ కోర్సు తీసుకోవచ్చు. మీకు చాలా ఉపయోగపడే కోర్సు. క్లాస్ 6th నుంచి క్లాస్ 10th ఆ పైన కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. విత్ లవ్, అనిల్ నాయర్.